Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో ఏదో తేడా కొడుతోంది. ఏపీ పాలిటిక్స్ మారనున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి మారబోతున్నాయా అంటే ఇదే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీపై ప్రభావం చూపుతాయా అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి గ్యాప్ వచ్చినప్పటికీ నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కారణమయ్యాయి. అందులో నిజాలు లేకపోవచ్చు. ఎందుకంటే ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ వంటి చోట బీజేపీ అంత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను 20 మంది వరకు బీజేపీ తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆ అవసరం ఉండదన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. గత పార్లమెంట్ ఎన్నికలలో 240 స్థానాలు మాత్రమే బీజేపీ సాధించడంతో బీహార్లో జేడీయూ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం సాఫీగా సాగుతోంది. అయినా మొన్న మధ్య డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్లో వీగిపోయాయి. అయితే టీఎంసీ ఎంపీలు 20 మంది వస్తే టీడీపీ అవసరం లేదన్నది వైసీపీ సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్న వాదన. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి 16 పార్లమెంట్ స్థానాలున్నాయి. వైసీపీకి 3 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఎన్డీఏలో టీడీపీ ఎటు భాగస్వామి. వైసీపీ బీజేపీతో తప్ప కాంగ్రెస్తో కలవదు. అయినా ఇంకా 3 ఏళ్లు సాధారణ ఎన్నికలకు సమయం ఉంది. ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్నో బిల్లులు పార్లమెంటు ముందుకు వస్తాయి. అందుకు టీడీపీ అవసరం ఉంటుంది. అలాగే వచ్చే సాధారణ ఎన్నికలలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అప్పుడు టీడీపీ అవసరం పడవచ్చు. ఏపీలో బీజేపీకి సొంత బలం లేదు. వైసీపీ నేరుగా పొత్తు పెట్టుకోదు. దీంతో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే టీఎంసీ నేతలు వచ్చినా తాత్కాలికమే, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు టీడీపీతోనే సాధ్యమవుతాయని పార్టీ కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా నమ్ముతుంది.